ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాజంపేట పార్లమెంట్లో అందరు ఎమ్మెల్యేలు గెలుస్తూ పార్లమెంట్ ఏ విధంగా గెలిచాలో వ్యూహరచన చేసేదానికే ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. ఇక్కడ జరిగిన ఈ 5 ఏళ్ళు ఏ విధంగా జరిగింది నాకంటే మీకే బాగా తెలుసు. నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత 14 తర్వాత 9 ఎలక్షన్ల తర్వాత ఈరోజు మళ్ళా ఎలక్షన్కు నిలబడుతున్నానంటే కేవలం ఈ అరాజకాన్ని, ఈ కరప్షన్ని, వీళ్ళని మట్టి కరిపించేదానికే నేను పార్లమెంట్ పోటీ చేయటం జరుగుతూ ఉంది. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క అవినీతి మచ్చ లేని నాయకుడు మోడీ గారు. ప్రధానమంత్రి అయి 10 సంవత్సరాల నుంచి ఒక్కరోజు సెలవు తీసుకోకన్నా దేశం కోసం, దేశ ప్రజల కోసం, పేద ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులంటే గర్వపడే విధంగా, భారతదేశ పౌరులంటే వాళ్ళు తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశంలో ప్రతి దగ్గర కూడా ఆయనకు అంత గౌరవం తీసుకొని రావటం జరిగింది. ఇస్లామిక్ కంట్రీస్లో 5 దేశాల్లో అతి ఉన్నతమైన పురస్కారం మోడీ గారికి ఇవ్వటం జరిగింది. ఆయన చేస్తున్న సేవలు, ప్రజలకు చేస్తున్న సేవలకు అనుగుణంగా. విభజన జరిగినప్పుడు నేను రాజీనామా చేయటం జరిగింది ముఖ్యమంత్రిగా. విభజన జరిగినప్పుడు దేశ నాయకుల్లో ఒకే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పట్ల స్పష్టంగా తెలియజేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మాకు మార్కే బచ్చాకు పైదా కర్రే అని చెప్పారు. అంటే తల్లిని చంపి బిడ్డను ప్రసవిస్తున్నారు, ఇక్కడ ఇది తప్పు, తల్లిని చంపకూడదు, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుందని విభజన ముందర చెప్పారు. విభజన అయిన తర్వాత కూడా పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ గారు కానీ లేక ప్రధానమంత్రి గారు స్పష్టంగా లోక్సభలో, రాజ్యసభలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. మనకు ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా ఆర్థికంగా నాశనం చేసేయటం జరిగింది. ప్రతి మాసము ఆర్బీఐ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ డబ్బు తీసుకోకనంటే జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేని పరిస్థితి కలిగించేశారు. అందుకనే తెలుగుదేశం నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ రాష్ట్రం ముందరకు పోవాలంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి. రాబోయే కాలంలో, రాబోయే ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఉండి ముందర తీసుకొని పోగలిగితేనే, కేంద్రం యొక్క సహాయం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందరకు పోగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కలయిక జరగటం జరిగింది. ఈ కలయికలో నన్ను క్యాండిడేట్గా మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా ముందరకు పోదలుచుకున్నాం. 7 నియోజకవర్గాలు కూడా గెలిసే విధంగానే, అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ గెలిచే విధంగానే మేము చేస్తాం. అందరూ కార్యకర్తలను కూడా
ప్రజల్ని కూడా ఈ 7 నియోజకవర్గాల్లో మాకు పూర్తి మద్దతు ఇవ్వమని కోరటం జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలుపెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యమవుతూ, రాజకీయాల్లో భాగస్వామ్యమవుతూ వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే, రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేదు. వీళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన అంటే ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, మ్యానిపులేట్ ఎట్లా చేయాలి, బిల్లులు ప్రజలకు నొప్పి తగలలేదు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతూ వచ్చింది. అది 19 వరకు ఆ దశ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నా, పక్కనున్నా. దాని తర్వాత ఏం చేస్తూ వచ్చారు, ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా పాలు, మామిడి పండ్లు ఈ రేట్లు కూడా రైతులకు అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా, రైతులు డబ్బు కొట్టే విధంగా చేస్తూ వచ్చారు. ఒక పక్క ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉంటూ ఇసుక కానీ, గనులు కానీ, లేక భూ కబ్జాలు కానీ ఇవి ఒక పక్క దందాలు చేసుకుంటూ పోయారు. ఎవరో వెనకాల లిక్కర్ అంటున్నారు, మర్చిపోతూ ఉంటారు. అసలైంది మద్యం. ఇవన్నీ కలుపుకొని ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని అణిచివేసేదానికి పోలీసుని వినియోగించుకొని దొంగ కేసులు పెడతా, ప్రజలను హెరాస్ చేస్తా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 1000 కేసులు, దొంగ కేసులు ఇబ్బందులకరం చేస్తూ ఒక దౌర్జన్యమైన వాతావరణం సృష్టించడం జరిగింది. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ మ్యానిపులేషను, కాంట్రాక్టుల నుంచి చిన్న స్థాయి. అది కాంట్రాక్ట్. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటే తిరుపతి ఎన్నికల్లో 35,000 దొంగోట్లు మ్యానిపులేట్ చేసే విధానికి చేరిపోయింది. ఇది ఏదైతే ఎపిక్ కార్డ్స్ అంటారో, ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్, 35,000 కార్డులను కేవలం తిరుపతి బై ఎలక్షన్లో ఒక్క నియోజకవర్గంలో మాపింగ్ చేశారు. పూర్తిగా ప్రజాప్రతినిధులు ఏమి చేయకూడదో, అన్యాయానికి పాల్పడకూడదు, దాని ఎలక్షన్ సిగ్నిఫికెన్స్ కూడా లేదు. ఒక పార్లమెంట్లో బై ఎలక్షన్లో పూర్తిగా ప్రభుత్వం మారదు, కేంద్రంలో లేక ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారదు. ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్. గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. అటువంటి ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్లోనే ఒక్క నియోజకవర్గంలో 35,000 ఓట్లను వాళ్ళు తారుమారు చేశారంటే వారి వల్ల కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు అందరూ సస్పెండ్ అయ్యారు. అసలు ఈ అంశం అంతా కూడా సూత్రధారి ఎవరో సిబిసిఐడికి ఇస్తే
ఏ విధంగా బయట తేలగలుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలని కోరుతున్నానంటే ఇది రాజ్యాంగంతో చెలగాటం ఆడే అంశం. ఎలక్టరల్ ప్రాసెస్ ప్రజల్లో ఉన్న ధైర్యాన్ని దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. కాంట్రాక్ట్లు ఎట్లా మ్యానిపులేట్ చేశామో దీన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు ఓటర్నని ధైర్యాన్ని కుంగపరిచే విధంగా ఈ అంశం ఉంది. దీన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ దోషులుగా తేలితే వారిని పోటీ చేయకన్నా అర్హత లేకన్నా చేయాల్సిన అంశం ఖచ్చితంగా ఉన్నది. ఇది చిన్న అంశం కాదు. ఇది భారతదేశ ఎలక్షన్ కమిషన్ని ఛాలెంజ్ చేసే అంశం. ఇది భారతదేశ ప్రజలకున్న నమ్మకాన్ని ఛాలెంజ్ చేసే అంశం. దీన్ని పరిగణలోకి తీసుకొని అంత ఇన్సిగ్నిఫికెంట్ ఎలక్షన్లోనే ఇన్ని గోల్మాల్లు చేశారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏది రావాలనో ఇటువంటి ఎలక్షన్లో ఎన్ని గోల్మాల్లు వాళ్ళు చేయబోతున్నారో, ఎన్ని అరాజకాలు చేయబోతున్నారో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. స్వేచ్ఛగా ఎవరి ఓటు వారు వేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొని ప్రజలకు వారి ఓటు వారు స్వేచ్ఛగా వేసుకునే విధంగా నిర్మమాటంగా వారు ఎవరికి ఓటు వేయాలనో వాళ్ళు వేసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత సెక్యూరిటీ ఓటర్లకు ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఈ అరాజకాలు చూసే, ప్రజలు హింసిస్తున్న అంశాలు చూసే, ఈ అవినీతి చూసే నేను మళ్ళా డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలని మా పార్టీ ఆదేశం ఇస్తే వీడికి రావటం జరిగింది. పుంగనూరు కానీ తమ్మలపల్లి కానీ స్పష్టంగా వారికి పూర్తి మద్దతుగా క్యాండిడేట్లకు అక్కడున్న క్యాడర్కు పూర్తి మద్దతుగా ఖచ్చితంగా ఉంటాం. ఇది ఈ కేసులు పెట్టేదానికి కూడా బైండ్ ఓవర్లు మొదలు పెట్టారంట. కేసులు దొంగ కేసులు పెట్టి దానిపైన బైండ్ ఓవర్, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని తెలియజేస్తున్నా. ఇది మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్, అందుకని దీన్ని మించి నేను పోదలుచుకోలేదు. కేవలం మేమంతా కలిసికట్టుగా ఈ ఎలక్షన్ గెలిచేదానికి ఏ విధంగా వ్యూహం రచన చేసుకోవాలి, రాబోయే కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారంలో ఖచ్చితంగా వస్తుంది, ప్రజలు ఈ మూడు పార్టీలు కలిసి ఓటేసేదానికి ఖచ్చితంగా ఉంది, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. దారి తప్పిన ఈ ప్రభుత్వాన్ని దారిలో పెట్టుకొని మనం ప్రజలకు మేలు చేసే విధంగా ముందరకు పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.